అసలు చనిపోయాక మళ్ళీ పునర్జన్మ పోసుకొని బతుకుతాము అనేదానికి ఎక్కడా సైంటిఫికల్ ప్రూఫ్ లేదు. కానీ 1929 లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరినీ షాక్ కి గురి చేస్తూ మహాత్మా గాంధీ గారి ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. అది 1926 ఢిల్లీలో ఒక కపుల్స్ కి ఒక పాప పుట్టింది. ఆ పాపకి వాళ్ళు శాంతిదేవి అని పేరు పెట్టారు. ఇంకా సరిగ్గా ఆ పాపకి 3 సంవత్సరాలు వచ్చాక, మీరు నా పేరెంట్సే కాదు, నా పేరు లుండీ దేవి, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు డెలివరీ టైంలో చనిపోయాను, నాకు ఒక భర్త కొడుకు కూడా ఉన్నారు, నా భర్త పేరు కేదార్నాథ్ అని, మధుర అనే విలేజ్ లో ఉంటారని చెప్పింది. ఇంకా మ్యాటర్ విన్న పాప పేరెంట్స్ ఆ మ్యాటర్ ని ఫస్ట్ లో లైట్ గానే తీసుకున్నా, ఎందుకు తెలుసుకుందామని తను చెప్పిన అడ్రస్ కి ఒక లెటర్ రాశారు. తర్వాత షాకింగ్ గా ఆ లెటర్ కి రిప్లై గా కేదార్నాథే, అవును నాకు లుంగీ దేవి అనే భార్య ఉండేది, తను డెలివరీ టైం లో చనిపోయిందని కన్ఫర్మ్ చేశాడు. తర్వాత ఈ మ్యాటర్ తెలుసుకున్న కేదార్నాథ్ ఆ పాప వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే ఆ పాప అతన్ని పేరు పెట్టి పిలవడం, నా కొడుకు ఎక్కడా అని అడిగింది. ఇంకా కేదార్నాథ్ షాక్ లో ఉన్నా కూడా నా భార్య చనిపోయే ముందు నా దగ్గర ఒక మాట తీసుకుంది, అదేంటి చెప్పు అని ఆ పాపను అడిగాడు. ఇంకా పాప ఏమీ ఆలోచించకుండా, నేను చనిపోయాక నువ్వు వేరే ఎవరిని పెళ్లి చేసుకోకూడదని మాట తీసుకున్నా, ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా అని అడిగింది. అంతే, కేదార్నాథ్ తో పాటు అందరూ షాక్ అయ్యారు. ఇంకా ఈ న్యూస్ అప్పట్లో దేశం అంతా పాకి ఫుల్ గా ట్రెండ్ అయింది. ఇక గాంధీ గారు కూడా కేసు మీద ఇంట్రెస్ట్ చూపించి 15 మంది లాయర్స్, డాక్టర్స్, సైకాలజిస్ట్, జర్నలిస్ట్ తో ఒక కమిటీ వేసి ఈ కేసుని ఫస్ట్ నుంచి మళ్ళీ లోతుగా తవ్వడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేసి ఈ పాప చెప్పింది నిజమే, ఎలాంటి ఇండివిజువల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం షాకింగ్ గానే ఉందని ఒక డాక్యుమెంటరీని సబ్మిట్ చేశారు. ఇక తర్వాత దీన్ని సైకాట్రిస్ట్ ఎక్స్పర్ట్ అయిన డాన్ స్టీవెన్సన్ కూడా ఎగ్జామిన్ చేసి తను చూసిన అన్ని కేసుల్లో ఈ కేసే చాలా విచిత్రంగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ చేస్తూ ఉందని చెప్పాడు. సో ఫైనల్ గా ఈ కేసులో ఆ పాప పునర్జన్మ పోసుకొని పుట్టింది అనే సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోయినా గాంధీ, స్టీవెన్సన్ ని కూడా షాక్ కి గురి చేసే విధంగా సైంటిఫికల్ ఎవిడెన్సెస్ మాత్రం ఉన్నాయి. మరి ఈ పునర్జన్మ గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి.